ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది. You spend minutes, hours, the days, and months and years for the world. Just think of God for a moment. ఇంతకాలం నీవు అవస్థలు పడి Suffering ఇన్ని so సంవత్సరములు long. నీవు శ్రమించి Work hard for years. వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు? You carry on your life in the world. What's it that you got? ఏమీ లేదు. Nothing whatsoever. అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు. Everything is wasted. కోటీశ్వరుడు కావాలి. You want to become a millionaire. ఎవడు కోటీశ్వరుడు? Who is a rich man? Who is the biggest man in this world? Who is the biggest man in this world? He who has much satisfaction is the biggest man. He who has much satisfaction is the biggest man. Who is the poorest man in this world? Who is the poorest man in this He world? who has much desires is the poorest man. He who has much desires is the poorest man. ఈ కావలసినన్ని ఆశలు లోపల ఉంచుకొని నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడ అవుతాడు? With all the desires inside, how can you be richest? దీనిని త్యాగము అన్నారు. This is called sacrifice. త్యాగం అంటే సర్వం నువ్వు వదిలిపెట్టుకోమని చెప్పటం లేదు. Not giving up everything. ప్రాకృతమైన జీవితానికి ఏదైతే నీకు అవసరమో అవన్నీ ఉంచుకో. You require all essentials of life. మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు. Don't have too much of a desire. మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది. If you have too much of a desire, you become mad. చిక్కిన దానితో తృప్తి పొందుతూరా. Be happy with what the lot you నీ have. కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో. Discharge your duty well. ఇది ఏ త్యాగము. This is sacrifice. కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము. Today what the world needs is truth and sacrifice. ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు. Others don't need to do that. అనేక మంది సాయి భక్తులు అంటున్నారు. Many call themselves కొన్ని devotees of లక్షలు Sai. కోట్లకు ఉంటున్నారు. There are lakhs and crores. కానీ ఇతరులు మనం ప్రశ్నించనక్కర్లేదు. We don't need to ask anyone. ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటుంటే జగత్తంతా బాగుపడిపోతుంది. If Sai devotees follow truth and sacrifice, the whole world will change. ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు. These two are principles to change the world. సత్యము హృదయాన్ని పవిత్రం గావిస్తుంది. It is the truth that sanctifies heart. త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం గావిస్తుంది. Sacrifice will make the ఈ physical రెండింటి life. వల్ల అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు. God is present inside and outside. ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంత కాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకొని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?